SSTV న్యూస్ కు స్వాగతం. పల్నాడు జిల్లా చల్లగుండ్ల గ్రామంలో శ్రీరామ సేవా ఫౌండేషన్ స్థాపించి విస్తృత స్థాయిలో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు వేల్పుల కోటేశ్వరరావు అన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని శ్రీరామ సేవా ఫౌండేషన్ ప్రారంభించి గ్రామంలోని తొలి కార్యక్రమం చేపట్టామన్నారు. గ్రామంలోని అన్ని దేవాలయాల్లో ఎన్నో ఏళ్లుగా భజన కార్యక్రమాలు చేపడుతూ శ్రీరాముని సేవలో ఉన్న భజన బృందం వారికి సన్మానం చేపట్టామన్నారు. సుమారు 150 మంది భజన బృందం సభ్యులకు పూలమాలలు శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొత్త ప్రకాశరావు, గౌరవ సలహాదారు చెన్నంశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు జక్కిరెడ్డి కోటిరెడ్డి, కార్యదర్శి మేడా శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి గాదే హనుమంతరావు, కార్యవర్గ సభ్యులు కుంభా శ్రీనివాసరావు, బద్దూరి పేరిరెడ్డి, వడ్రా కోటిరెడ్డి, కోవూరి సుబ్బారావు, కల్లూరి సుబ్బారెడ్డి, మారెళ్ల శ్రీనివాసరెడ్డి, మొగిలిచర్ల సాంబయ్య, ఒరిగే హనుమంతరావు, పాలపాటి నాగాంజనేయులు, కత్తుల సురేష్, కోటపాటి వీరాంజనేయులు, మద్దిపోయిన కనకారావు, స్వర్ణ రామారావు, అడుసుమల్లి కోటి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మా మేడా శ్రీనివాసరావు, తెగొచ్చి శ్రీనివాసరావు మరలా మనం స్వచ్ఛంద సేవతో సేవా సంస్థను ప్రారంభించి మనం సేవ చేద్దామని నా దగ్గర వచ్చారు. సరే చేద్దామని మేము ఎవరైతే మనకు సరిపోతారని అందరికి ఫోన్ చేస్తే సరే మా పేరు రాసుకుంటే మేము ఉంటాం, మా పేరు ఉంటాం అందరూ ముందుకు వచ్చి 21 మంది సభ్యులు తయారయ్యారు. దానికి గాను ఈరోజు మామూలుగా మన ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కావున ఆ స్వామి పేరునే ఆ పేరు పెడితే బాగుంటుంది, సంస్థ బాగా పురోగతి చెందుతుందని ఆ శ్రీరామ సేవా ఫౌండేషన్ పేరు పెట్టి ఈరోజు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. మరుసటి ఒక 4 నెలల తర్వాత పుస్తకాలు, పెన్నులు మన స్కూల్లో పిల్లలకు ఉపయోగపడే ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2015 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ అనే మహమ్మారి వస్తే మా సంస్థ తరఫున మన గ్రామ ప్రజలందరూ కూడా మందులు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మా తరఫున మీ అందరినీ ఏదో మా తోసిన శివసత్కారంతో మిమ్మల్ని సత్కరిస్తే ఎంతో ఆనందపడతారని తెలిసినట్టు ఈరోజు ఈ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. కావున మున్ముందు మన గ్రామానికి ఉపయోగపడే పనులు మీ అందరి సహకారంతో చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే అంటే మా సంస్థ తరఫున మేము ఖర్చు పెట్టుకొని ఉచితంగా యోగా నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మన యోగా గురువు గారు బ్రహ్మయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో ఈ మాట ఇస్తున్నాము.